ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ నూతన వారంలో నూతనమైన పనులు అనేకము మన ఎదుట ఉంటుండగా దేవుడు మనతో ఉండాలని, ఆయన మన ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండి మనల్ని నడిపించాలని ఆయనను ప్రార్థన చేద్దాం. మరి ఆయన మనతో ఎల్లప్పుడూ ఉన్న దేవుడు. అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మరి వీడియో పూర్తిగా చూడండి. చివర్లో ప్రార్థనలలో తప్పకుండా ఏకీభవించండి. ఈ దినము మనతో ఏమని దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించాలి. మరి అపోస్తలుడైన పౌలు కూడా మనకేం చెప్తున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తున్నాడు కదా. మరి 147వ కీర్తన మొదటి వచనంలో మరి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయుట ఒప్పిదము. ఎంత గొప్పగా చెప్తున్నారు కదండి. అది మనోహరమైనదట. అంటే మనం చెప్పే కృతజ్ఞత నామకార్థంగా ఉండకూడదు. మనం చెప్పే కృతజ్ఞత ఏదో క్యాజువల్గా ఉండకూడదు. మనము చెప్పే కృతజ్ఞత హృదయపూర్వకంగా ఉండాలి. మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి. మనము దేవునికి కృతజ్ఞత కూడా హృదయపూర్వకంగా అర్పించాలి. ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవునికి ఇష్టమైనటువంటి విషయం. అది మీ విషయంలో దేవుని చిత్తము అని కూడా మరి అపోస్తలుడైన పౌలు చెప్పారు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మనకు ఎన్నో అవసరతలు ఉంటాయి. మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. ఎన్నో మనకు తీరాలి. ఈ సమస్య నుంచి నేను బయటపడాల్సిందే, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అని ఎంతోమంది దుఃఖంతో వేదనతో ఉండవచ్చు. అయితే దానికి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన తప్పకుండా మన ప్రార్థన వింటాడు, మనకు తప్పకుండా సహాయము చేస్తాడు. ఆ విషయం గురించి మనం ఎప్పుడైతే మరి ఒక స్పష్టత కలిగి ఉంటామో అప్పుడు మనము ఆ విధంగా స్తుతించగలుగుతాము. కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ఎంత గొప్ప అద్భుతమైనటువంటి పరిస్థితి. మనము మన ఇంట్లో కుటుంబంలోనే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాం కదా. ఒక్కరు ఎవరైనా మంచినీళ్ళు తెచ్చిస్తే థ్యాంక్ యూ అని చెప్పే అలవాటు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అలవాటుగా కాకుండా ఒక్కసారి కృతజ్ఞతతో చెప్పి చూడండి. నిజంగా ఎంత గొప్ప అద్భుతము మీ మనసులోనే జరుగుతుంది. అది ఎదుటి వాళ్ళకు కాదు, కానీ ఎదుటి వాళ్ళకంటే ముందుగా మన హృదయంలో జరుగుతుంది. అది ఏంటంటే అది ఒక అద్భుతమైన మనోహరమైన ఫీలింగ్, అది భావము. అలాంటి భావంతోనే మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆది కాండంలో మనము యాకోబు వృత్తాంతం చూస్తాం కదా. అతడు ఇంటి నుంచి పారిపోయాడు. ఎందుకంటే అతడు ఏశావును మోసం చేశాడు, భయపడిపోయి పారిపోయాడు. ఆ తర్వాత లాబాను ఇంటిలో చేరాడు. అయితే అక్కడ లాబాను చేత కూడా మోసగించబడ్డాడు. అతడైతే రాహేలును ప్రేమించాడు, కానీ అతనికి ఇవ్వబడింది లేయా. అయితే లేయాను అతడు ద్వేషించాడంట. అయితే లేయా ఎంత దుఃఖపడి ఉంటుంది కదా, ఎంత బాధపడి ఉంటుంది. మరి ఆమెలో ఉన్నటువంటి ఆశ అంతా కూడా యాకోబు తనను ప్రేమించాలని. అందుకే ఆమె ఎంతగానో ఆశపడుతూ ప్రార్థన చేస్తూ ఉందేమో. మరి తనకు మొట్టమొదటగా ఒక కుమారుడు కన్నాడు. దేవుడు కూడా చూడండి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క హృదయం ఏంటంటే, ఎవరైతే ద్వేషించబడ్డారో వాళ్ళనే దేవుడు దర్శించాడు. మరి యాకోబు అంతగా ప్రేమించిన రాహేలు త్వరగా గర్భవతి కాలేదు, కానీ లేయాను యాకోబు ద్వేషించడం చూసి దేవుడు ఆమె గర్భమును తెరిచాడట. అప్పుడు లేయా ఏమనుకున్నది, తను గర్భవతి అయి కుమారుని కనింది. అప్పుడు ఆమె అనుకుంటుంది, నా పెనిమిటి నన్ను నిజంగా ప్రేమిస్తాడు కదా అని అనుకొని అతనికి రూబేనని పేరు పెట్టిందంట. కానీ యాకోబులో ఏమాత్రం మార్పు లేదు. అయితే ఆమె రెండవసారి మళ్ళా గర్భవతి అయింది. ఈసారి కూడా ఆమె ఏమనుకుంటుందంటే, దేవుడు నా ప్రార్థన విన్నాడు,
అని అనుకుంది. కానీ మరి యాకోబుని గురించి అయితే ఆలోచించలేదు. కానీ దేవుడు తన ప్రార్థన విన్నాడు అన్న ఆలోచనతో అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. అయితే మూడవసారి మళ్ళీ ఒక కుమార్ని కన్నప్పుడు ఆమె ఏమనుకుందంటే, నా పెనిమిటి నాతో హత్తుకొని ఉంటాడు, ఈసారి ఇంకా నన్నేం వదిలిపెట్టాడు, తప్పకుండా నన్ను ప్రేమిస్తాడు అని అనుకుని ఆమెకు అతనికి లేవి అని పేరు పెట్టింది. అయితే ఈసారి 4th టైం ఆమె ఎప్పుడైతే గర్భవతి అయిందో, ఈసారి కుమారుని కన్నప్పుడు ఆమె ఆలోచన తీరు మారిపోయింది. ఆమె అనుకున్నది, నేనెందుకు నా పెనిమిటి గురించి ఆలోచించాలి? నా పెనిమిటైతే నన్ను ద్వేషించినా కూడా దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి నాకైతే కుమారులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి నా చెల్లి రాహేలు, ఆమెను యాకోబు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ ఆమె గర్భవతి కాలేదు, ఆమెకు ఆ దీవెన లేదు. కానీ నాకైతే దేవుడు ఇంతగా దీవెన ఇచ్చాడు కదా, ఇంతగా దేవుడు నన్ను ప్రేమించాడు కదా అని అనుకొని దేవుని వైపుకు తన హృదయంను పూర్తిగా తెరిచింది ఆమె. అందుకే తన హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తూ నేను దేవుణ్ణి స్తుతించదను అనుకుంది. అందుకే అతనికి యూదా అని పేరు పెట్టింది. యూదా అంటే స్తుతించడం. ఈ గొప్ప అద్భుతమైన మనస్తత్వం ఆమెకి ఎప్పుడైతే కలిగిందో దేవుడు అద్భుతం చేశాడు. ఏం అద్భుతం చేశాడు మనకు తెలుసు కదా. యూదా గోత్రంలో నుంచి మరి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి తీసుకొచ్చాడు. దేవుడు యూదాను ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆమె స్తుతించింది దేవుణ్ణి. యూదా పుట్టినప్పుడు అతని తల్లి అయిన లేయా దేవుణ్ణి స్తుతించింది, హృదయపూర్వకంగా స్తుతించింది. ఎందుకంటే తన భర్త తననైతే ఏమీ ప్రేమించటం లేదు, కానీ తన దేవుడు తనను ప్రేమిస్తున్నాడు, తన దేవుడు తనను గమనిస్తున్నాడు, తన దేవుడు తనను దర్శిస్తున్నాడు, తన దేవుడు తనకు ఇన్ని రకాలుగా అవకాశాలు ఇస్తూ తనను మరి ఎంతగానో గొప్పతనంను ఆపాదించాడు కదా అనుకొని ఆమె దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. మరి ఆ విధంగా స్తుతించడం వల్ల ఒక గొప్ప అద్భుతం జరిగింది. అదే యూదా గోత్రము రావడం. ఈ యూదా గోత్రంలోనే ప్రభువైన యేసుక్రీస్తు రావడం. ఆ తర్వాత లేయా కూడా ఒక విధమైన ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నది. ఆమె చనిపోయినప్పుడు ఆమె యొక్క సమాధి స్థలం ఎక్కడున్నదో అక్కడనే యాకోబును కూడా సమాధి చేయాలని అతడు కోరుకున్నాడు. అంటే బహుశా అతడు క్రమక్రమంగా లేయాను కూడా ప్రేమించడం మొదలు పెట్టాడేమో. ఎప్పుడైతే లేయా దేవుణ్ణి స్తుతించిందో యాకోబు యొక్క యాటిట్యూడ్ కూడా ఆమె పట్ల మారిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఇలాంటి అద్భుతాలు మన జీవితాలలో కూడా జరగాలి. మరి మనము కూడా మనం ఎంత మేలు పొందుకున్నా అన్ని మేలుల కంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి మరి స్తోత్రార్హుడు ఎవరు, కృతజ్ఞతకు అర్హుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. మనము దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి ఎవరైనా సహాయం చేశారా? ఆ సహాయం ఎలా వచ్చింది అంటే అది దేవుని ద్వారానే వచ్చింది. కాబట్టి ముందుగా దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆ తర్వాత ఎదుట మనకి ఎవరైతే సహాయం చేశారో వారికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది తప్పకుండా మనం చేయాలి. స్తుతి చెల్లించడం ఎంతగానో ఒప్పిదము. స్తుతి చెల్లించడం దేవుని దృష్టిలో అది మన చిత్తం, దేవుని యొక్క చిత్తము. అలాగే స్తుతి చెల్లించడం ఎంతో మనోహరం. అది హృదయపూర్వకంగా చెల్లించడం ద్వారా మన హృదయాలు కూడా ఎంతో సంతోషంతో నిండిపోతాయి. మరి అలాంటి స్తుతించే హృదయాన్ని మనం కలిగి ఉందామా? మనము దేవునికి ఎల్లప్పుడూ ప్రతి విషయంలో అని రాయబడింది. అంటే మనకు నెగటివ్గా మనం చూస్తున్న పరిస్థితిని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఆ విధంగా స్తుతించినప్పుడు మన స్థితి మారిపోతుంది. ఎంతోమంది చెప్తూ ఉంటారు కదా, స్తుతి నీ స్థితిని మారుస్తుంది అని. మరి అలాంటి మార్పు అనేది మనము ఒక అద్భుతమైన మార్పు, సంతోషకరమైన మార్పు మనం చూడాలంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతిద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు. అవును ప్రభా, స్తుతించుట ఎంతో మంచిది, అది మనోహరమైనది, అది నీకు ఒప్పిదమైనది తండ్రి. అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించండి మా ప్రభా. మా జీవితాలలో నీవు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఈ లోకంలో నీవు అనేక మందికి భక్తులకు నీవు చేసినటువంటి గొప్ప
అద్భుతాలను బట్టి నాయన నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా జీవితాలలో కూడా నువ్వు అనేకమైన మేలులను అనుగ్రహించావు తండ్రి, నీకు వందనములు. మా తండ్రి, ప్రతి మేలును బట్టి కూడా మేము ఎల్లప్పుడూ కూడా నీకు స్తుతులు చెల్లిస్తూ, ఇప్పుడు ప్రస్తుతం తండ్రి మాకు ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యకు కూడా నువ్వు తప్పకుండా ఒక పరిష్కారం వెతికి ఉన్నావని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ సమస్యలలో ఉన్నారో ఆ సమస్యల గురించి నీ సన్నిధిలో వాళ్ళు మొరపెట్టుకుంటూ చాలాసార్లు తండ్రి మేము చేసే ప్రార్థన, మాకు తప్పకుండా ఈ ఉద్యోగమే రావాలి ప్రభా, ఈ ఉద్యోగమే మాకు అనుగ్రహించు, ఇలాంటి ఉద్యోగమే అనుగ్రహించు, మాకు గవర్నమెంట్ ఉద్యోగమే అనుగ్రహించు, మాకు ఈ కంపెనీలోనే ఉద్యోగం ఈ విధంగా ఎంతోమంది ప్రార్థన చేస్తుంటారు. మేము ఈ కంట్రీకి వెళ్ళాలి, మాకు సహాయం చేయి అని అడుగుతూ ఉంటారు. మేము ఈ విధంగా పాస్ కావాలి అని అడుగుతూ ఉంటారు. కానీ అది కాకుండా తండ్రి, మేము మా ప్రార్థనా విధానాన్ని మార్చుకొని నువ్వు తప్పకుండా ఏది నువ్వు మాకు సిద్ధపరిచావో నీ చిత్త ప్రకారంగా జరిగించుము అని నువ్వు చేస్తావు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము అని ఏ విధంగా ప్రార్థించడానికి మాకు నేర్పించండి తండ్రి. అవును ప్రభా, నువ్వు మాకు ఏది నిర్ణయిస్తావో అది చాలా ఉత్తమమైనదిగా ఉంటుంది. ఎందుకంటే మా పట్ల నీ తలంపులు ఎంతో ఉన్నతమైనవి, మా పట్ల నీ యొక్క తలంపులు ఎంతో ఎత్తైనవి తండ్రి. ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో మా తలంపుల కంటే నీ తలంపులు, మా మార్గముల కంటే నీ మార్గములు అంత ఎత్తుగా ఉన్నాయి తండ్రి. అది మేము గ్రహించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఎన్నోసార్లు అప్పులు తీరాలి, ఇదిగో ఫలానా వాళ్ళు మాకు సహాయం చేసేలాగా కృప చూపించు అని మేము అడుగుతున్నామేమో, కానీ అది నీ మార్గం కాదేమో తండ్రి. నీవు తప్పకుండా చేస్తావు. అయితే అది ఏ మార్గమో అది నీకే తెలియను ప్రభా. ఏ మార్గమైనా సరే తండ్రి, నీ చిత్త ప్రకారం మాకు సహాయం చేయి, నువ్వు చేసినందుకు వందనములు అని ఆ విధంగా మేము ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా జీవితాలలో ఇదిగో తండ్రి, ఈ సమయంలో మా ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్నారు. వారి హృదయంలో ఉన్నటువంటి వేదన మీరు ఎరుగుదురు ప్రభా. ప్రతి ఒక్కరి వేదనను మీరు చూస్తున్నారు ప్రభా. హృదయ రహస్యములన్నీ కూడా నీ ఎదుట బట్టబయలుగా ఉన్నాయి తండ్రి. మరి ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న బాధ, దిగులు, దుఃఖము, వేదన, ఏ సమస్యలతో వారు దుఃఖపడుతున్నారు ఆ సమస్యలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది నాయన నిరుద్యోగంతో బాధపడుతూ ఆర్థికంగా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉన్నారో తండ్రి, ఆ ప్రతి ఇబ్బందిని కూడా మీరు తొలగించండి, ప్రతి పరిస్థితిని కూడా మార్చివేయమని ప్రార్థిస్తున్నాము. మీరు చేసినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. అనేకమైన మార్గములు తెరిచినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. అప్పుల సమస్యను తీర్చివేస్తున్నందుకు నీకు వందనములు తండ్రి ప్రభా. విడుదలనిస్తున్నందుకు నీకు వందనములు మా తండ్రి. ఎంతోమంది నాయన వివాహ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సఫలం కాలేదని దుఃఖపడుతూ ఉన్నారు తండ్రి. అయితే ప్రతి సమస్యకు కూడా ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో మీరు తగిన కాలంలో తగిన విధంగా సాటి అయిన సహాయం ఇస్తారు అని నమ్మకంతో, విశ్వాసంతో ప్రతి ఒక్కరు కనిపెట్టి ఉంటూ నీకు కృతజ్ఞతలు చెల్లించే కృపను దయచేయండి ప్రభా. సంతానం కొరకు కూడా ఎంతోమంది వేదనతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు తండ్రి. మీరు అద్భుతం చేస్తారు, ఆశ్చర్యకార్యములు చేయగలిగిన గొప్ప శక్తిమంతుడు తండ్రి. మా ప్రభా, మీరు ప్రతి గర్భమును తెరిచే దేవుడు అంటున్నారు మా తండ్రి దేవా. మీరు అద్భుతం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి, వారికి నీ యొక్క కృపతో నైనా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, కుటుంబాలలో సమస్యలు అనేక విధాలుగా ఉన్నాయి. ఒకరినొకరు నిందించుకుంటూ ఎంతమంది దుఃఖిస్తున్నారో ప్రభా. ఒకరినొకరు వేధించుకుంటూ, ఒకరినొకరు మరి నిందించుకుంటూ, మరి అవమానాల పాలు చేసుకుంటూ ఎంతగా వేదన పడుతూ ఉన్నారో, అనేకులకు చెప్పుకుంటూ సమస్యలను అధికం చేసుకుంటున్నారేమో తండ్రి. ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబంగా తండ్రి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ నీకు స్తుతులు చెల్లించే కృపను దయచేయండి ప్రభా. ప్రతి సమస్యను కూడా మీరు తీర్చివేసే దేవుడని ప్రభా, మీరు అద్భుతం జరిగిస్తారని తండ్రి ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు కృప దయచేయమని తండ్రి నేను ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరు కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లుగా సహాయం చేయండి తండ్రి. బిజినెస్ తండ్రి తప్పకుండా ప్రతి ఒక్కరి బిజినెస్ కూడా ఫ్లరిష్ అవ్వడానికి సహాయం చేయండి. వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి. మీరు జ్ఞానం అనుగ్రహిస్తున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాం. విద్యార్థులందరినీ ఎత్తుపట్టుకుంటున్నాం. ఎంతోమంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారు నాయన. ఎగ్జామ్స్ రాయడానికి ఎంతగానో తండ్రి వారు సిద్ధపడుతూ మరి అనేక రీతులుగా మరి చక్కగా చదువుకుంటూ ఉన్నారు.
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమయము తండ్రి వేస్ట్ చేయకుండా ప్రభా నైనా చక్కటి పద్ధతులలో వారు చదువుకున్నట్లుగా సహాయం చేయండి. జ్ఞానము మీరు అనుగ్రహిస్తారు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు నీ యందు గుప్తములైనాయి తండ్రి ప్రభా. నిన్ను ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు జ్ఞానం పొందుకున్నందుకు సహాయం చేయండి. మీరు చేసినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు పరీక్షలు చక్కగా వ్రాయినట్లుగా తండ్రి వారి రాకపోకలను మీరు తోడుగా ఉంటున్నాయినా వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, ఏ ఎండలకు ఎలాంటి సమస్యలు కలగకుండా కాపాడమని కూడా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి. హాస్పిటల్స్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. వారిని ముట్టి వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం. అనేక భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో అనేక మంది ఉన్నారు దేవా ప్రభా. కొంతమంది ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు నా తండ్రి. దేవా వాళ్ళని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన పడుతూ ఉంటుండగా తండ్రి ప్రతి ఒక్కరి హృదయ వేదన మీరు ఎరుగుదురు తండ్రి. వారిని మీరు మరి తప్పకుండా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా వారికి ఉన్న ఇబ్బందులను కూడా తొలగించండి మా ప్రభానైనా. మరి క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారు, గుండె వ్యాధులతో, మరి నరాల సంబంధిత వ్యాధులతో, బ్రెయిన్ సంబంధిత వ్యాధులతో, లివర్ ప్రాబ్లమ్స్తో ప్రభానైనా, ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్, కిడ్నీ వ్యాధులు అనేక రకాలుగా తండ్రి బాధపడుతున్నటువంటి, లంగ్స్లో ప్రాబ్లంతో ఊపిరాడని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి నాయన మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరు గొప్ప దేవుడు, అద్వితీయుడైన దేవుడు, ఆశ్చర్యకారుడు, స్వస్థపరిచే దేవుడు మా తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి వారికి తప్పకుండా స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం. డాక్టర్లకు, నర్సులకు, ఇతర సిబ్బందికి నాయన కావాల్సిన ఓపికను, సహనం ఇవ్వండి తండ్రి. జ్ఞానం ఇవ్వండి తండ్రి. మా ప్రభా తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతమంది రక్షణ లేని స్థితిలో ఉన్నారో వారిని అందరినీ దీవించి రక్షణ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించండి మా ప్రభా. వ్యసనాలకు బానిసలై ప్రభా నీకు విరోధంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి తండ్రి వారికి మారుమనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ సేవకులందరినీ ఆశ్రయించండి. వారందరూ చేస్తున్న సేవను అద్భుతంగా మీరు నడిపించండి మా తండ్రి. మరి మందిరాలు కట్టుకుంటున్నటువంటి వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా. నాయన తప్పకుండా నాయన మందిరంలకు కట్టించుకోవడానికి అవసరమైనటువంటి ఆ ఆర్థిక వనరులను మీరు సమకూర్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ఎంతోమంది స్థలాలు అమ్ముడుపోక ఎంతగానో వేదన పడుతూ ఉన్నారు తండ్రి. త్వరగా నైనా ఆ యొక్క స్థలాల అమ్ముడుపోయి వారి యొక్క సమస్యలు తీరిపోనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా. ఇజ్రాయెల్ దేశం దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ రహస్య రాకడ అతి దగ్గరలో ఉంటుండగా తండ్రి మేమంతా కూడా సిద్ధపడుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. మా దేశంను దీవించండి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాం నాయన. ప్రతి ఒక్కరు నేను తెలుసుకొనిలాగున మీరే కృప చూపించండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీకు అనుకూలంగా, నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయగల మా దేవ, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. వారిపైన నీ ముఖకాంతిని ప్రకాశింపజేయండి, నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయండి. వారిపైన వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను తీర్చండి. మరి ప్రభా వారికి ఉన్న సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.